నమస్తే అండి అందరికీ. నేను మీ కుమారి. ఉగాది పండుగ రోజు మన ఇంట్లో నేను పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? రండి వచ్చేసేయండి. ఉగాది పండుగ రోజు పొద్దున్నే 5 గంటలకు లేచానండి. బయట మొత్తం కసువు మొత్తం ఊడ్చేసి అలాగే నీళ్ళతో మంచిగా కడిగేశాను. ఈరోజు మన వాకిట్లో ఉగాది ముగ్గు ఇలా వేశానండి. చాలా బాగుంది కదా! ఇంకా ముగ్గు వేసేసాను. బయటైతే పని అయిపోయింది. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాము. లోపల కూడా ఇల్లంతా కసువు ఊడ్చేసాను. అలాగే ఇప్పుడు ఇల్లు తుడవడానికైతే బకెట్‌లో నీళ్ళు తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు అలాగే గోమూత్రం మా ఫ్రెండ్ పంపించింది కదా! అది కూడా వేసి ఇల్లు మొత్తం తుడిచేసానండి. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత కిచెన్‌లోకైతే వచ్చేసాను. నైటే మొత్తం కిచెన్ అంతా స్టవ్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రసాదం చేయాలి కాబట్టి ఇంకొకసారి బట్టతో మంచిగా ఇలా తుడిచి పెట్టేస్తున్నాను. పండగలప్పుడు ఏదైనా ప్రసాదం చేయాలనుకున్నప్పుడు స్టవ్‌కు ఇలా పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుంటానండి. ఇంకా ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర తీసుకున్నాను. ఈ పాత్ర అయితే కొత్తదండి. ఇంతవరకు వాడలేదు. పండగ కోసమని అలాగే ఉంచాను. ఈరోజు ఇందులో నేను పాల పాయసం చేస్తున్నాను. పాత్రకు కూడా కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టేసుకున్న తర్వాత చిక్కటి పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టేశాను. ఈ లోపలైతే ఒక బాండ్లీ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఈరోజు మన ఇంట్లో ప్రసాదానికి పాల పాయసం అయితే తొందరగా అవుతుందని నేను పాయసం చేస్తున్నానండి. కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష లైట్‌గా ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోతే చేదొస్తుందండి. అందుకే ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా అలాగే ఇదే నెయ్యిలో కొద్దిగా సేమియా వేయించుకోవాలి. సేమియా కూడా మనము స్టవ్ సిమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. ఇంకా ఇటు సైడు పాలు పెట్టేశాను కదా! పాలు కూడా మరుగుతూ ఉన్నాయి. మనము వేయించి పెట్టుకున్నటువంటి ఈ సేమియా ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెము పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనకు తగినంత చక్కెర వేసుకోవాలి. అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ప్రసాదానికి సంబంధించి పాల పాయసం అయితే రెడీ అయిందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా పాయసం అయితే పక్కన పెట్టేశాను. ఈ లోపల పులిహోర చేశానండి. ఇది మామిడికాయ పులిహోర. మేమైతే మామిడికాయ చిత్రాన్నము అంటాము. పాయసం రెడీ అయింది. అలాగే చిత్రాన్నం కూడా రెడీ చేశాను కదా! ఇంకా ఈ లోపల పూజకు సంబంధించి పువ్వులైతే తీసేసుకుంటున్నాను. పూజ చాలా ప్రశాంతంగా, నిదానంగా చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నేనైతే అలాగే చేస్తాను. ఇంకా తమలపాకులు కూడా కడిగి ఉంచేసుకున్నాను. టెంకాయలు ఇలా టెంకాయలు కూడా కడిగి పెట్టేస్తానండి. ఒక టెంకాయ పూజలో కొట్టడానికి, ఇంకొక టెంకాయ కలశానికి. ఇంకా ఉగాది పండగ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈరోజైతే నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. పచ్చడి చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి. మట్టి పాత్ర అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే నేను కొంచెం చింతపండు రసం వేసుకున్నాను. అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు కొంచెం వేసుకున్నానండి. అలాగే కొద్దిగా బెల్లం, ఉప్పు, కారం. నాకు ఇక్కడ వేప పువ్వు దొరకలేదండి. ఉగాది పచ్చడి కూడా సిద్ధం చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి కదా! మామిడాకులు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. మామిడాకులు ఇలా సూది దారంతో కుట్టేస్తున్నానండి. చాలామంది మనకు చిన్న చిన్నవి పుల్లలు దొరుకుతాయి కదా! అవి కూడా పెడతారు. లేదు అంటే స్టాప్లర్ పిన్స్ ఉంటాయి కదా! వాటిని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలాగ కట్టాను. చాలా మంచిగా వచ్చాయి. అలాగే మామిడి తోరణాలకు ఇలా పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఇలా మామిడి తోరణాలైతే వాకిలికి కట్టేశానండి. చాలా అందంగా కనిపిస్తుంది కదా! ఇంకా పూజకు సంబంధించి మొత్తం అంతా సిద్ధం చేసి పెట్టుకున్నాను. రండి మీరు కూడా నా పూజలో పాల్గొని మనందరం మంచిగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కుటుంబ సభ్యులందరికీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కుమారి. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా చేసేసానండి. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఉగాది అంటేనే మా సైడు ఓలిగలైతే కంపల్సరీ చేస్తారండి. ఓలిగ పిండి రెడీ చేసుకున్నాను పూర్ణం. అలాగే ఇప్పుడైతే నేను చేసేసానండి ఓలిగలు. చాలా బాగుంటాయి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇలా చేసి పెట్టేస్తే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తింటూ ఉంటారు. మొత్తం అయితే రెడీ చేసి పెట్టేశాను.
మా సైడ్ అయితే కంపల్సరీ ఉగాది పండగ అంటే ఓలిగలే చేస్తాము. ఇక్కడైతే ఓలిగ చారు చేశానండి. ఓలిగ రసం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ చిన్ని వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.